తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ బీదా మస్తాన్రావు, నటి ప్రేమ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఘటనలపై చర్యలు అవసరమని డిమాండ్ చేశారు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వెంకటేశాయ భక్తர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் எச்சரிக்கிறது. फोटो टेम्पल फोटो తీస్తాలే రానా திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. பக்தர்களுக்கு அறிவிப்பு. கார்த்திக் அவர்கள் ஒரு திருவெற்றியும் நீங்கள் எதிர்காலம் கோவிலுக்கு எதிராக உள்ள தகவல்களையும் அவர்கள் விக்னேஷ் இவர்களை கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். கார்த்திக் அவர்கள் ஒரு திருவெற்றியும்
நீங்கள் எதிர்காலம் கோவிலுக்கு எதிராக உள்ள தகவல்களையும் பகிர்ந்து கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். சசி அவர்கள் நீங்கள் எதிர்காலம் கோவிலுக்கு எதிராக உள்ள தகவல்களையும் பகிர்ந்து கௌதம் அவர்கள் கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். சசி அவர்கள் நீங்கள் எதிர்காலம் கோவிலுக்கு எதிராக உள்ள தகவல்களையும் பகிர்ந்து கௌதம் அவர்கள் கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். కలియుగ వైకుంఠ దైవం దేవదేవుడు వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయాన దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నరేంద్ర మోడీ గారి సహకారంతో వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పాలనలో ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. అదే సందర్భంలో ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల పైబడిన కళ 50% సమాజంలో ఉన్నటువంటి నారీమణుల యొక్క ఆకాంక్షను ఈరోజు కొన్ని గంటల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్ర దేవాలయమైనటువంటి పార్లమెంటు వేదికగా మహిళా బిల్లు మీద చర్చలు జరగబోతున్నాయి. ఎన్డీఏ పాలనలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ఎవ్వరూ ఊహించని రీతిలో 30-40 సంవత్సరాలుగా ఏదైతే ఉర్రూతలొగిస్తున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతుందో, ఈ దేశంలో ఉన్నటువంటి సోదరీమణుల ఆకాంక్ష ఏదైతుందో దాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు బిల్లును తీసుకురావడం అనేటువంటిది కోట్ల మంది మహిళలు ఈరోజు స్వాగతిస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పి భావిస్తున్నాం. ఏదేమైనా భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి ఎన్డీఏ తీసుకొస్తున్న ఈ మహిళా బిల్లు ఒక చారిత్రాత్మక సాక్ష్యంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడబోతుంది. 13-14% ఉన్నటువంటి మహిళలు రాబోయే రోజుల్లో 30% పైబడి చట్టసభలకు ఎన్నుకునేటువంటి యొక్క అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, ఈ దేశంలో ఉన్న నారీ శక్తికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్క పార్లమెంటులో వచ్చినటువంటి చట్టం ఈ దేశంలో అన్ని శాసనసభల్లో కింది స్థాయి వరకు కూడా స్థానిక సంస్థల్లో కూడా అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తున్నా. ఏదేమైనా ఒక చారిత్రాత్మక నిర్ణయానికి ఎన్డీఏ నేతృత్వం వహించినటువంటిది అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చ, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అనేక దేవాలయాలను ఈరోజు కొంతమంది ఉద్దేశపూర్వకంగా వివాదాలు చేయడం, దేవాలయాల నిర్మాణాలను అడ్డుకోవడం, దేవాలయాలను ఈరోజు కొంతమంది కులం పేరు మీద, మతం పేరు మీద రెచ్చగొట్టడం అనేటువంటిది దురదృష్టకరం. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో పనిగట్టుకొని హిందూ దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద, హిందూ ధర్మ ప్రచారం మీద, లేదా హిందూ సంస్కృతి మీద దాడి చేయాలనేటువంటి ఒక ఏదైతే ఉందో ఈ కుట్రలు ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ మా ప్రభుత్వంలో కానీ చెల్లవనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. సమాజం బాగా గమనిస్తుంది. ఈ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. అదే సందర్భంలో హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం కానీ, హిందూ ధర్మం యొక్క సంస్కృతి కానీ, హిందూ దేవాలయాల జోలికి కానీ వస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విడిచిపెట్టదు. కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. గోదావరి జిల్లాలో దేవాలయాలను వివాదం చేసి కావాలని ఈరోజు కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో వాళ్ళ మీద ఉక్కుపాదం అణిచివేయాలని చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.